ఏమండి మీరు నాకు కొంచెం టైం ఇస్తే అసలేం జరిగిందో చెప్తానండి అని భాగ్య అంటే కుంప తీసి చెప్పేస్తుందా జాతకం గురించి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా జాతకం గురించి చెప్తూ ఉంటే నీ జాతకం బయట పడిపోతుంది అని చెంబ అంటుంది. అవసరం లేదు అని అమర్ అంటాడు. సార్ ఒకసారి మిసమ్మ చెప్పేది విందాం సార్ అని రాతోడు అంటే అవసరం లేదు రాతోడు, అప్పుడు తను చెప్పకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు వినాలని లేదు అని 5 ఏళ్ల తర్వాత వచ్చి సంజయ్షి చెప్తానంటే నేనెందుకు వినాలి అని అమర్ అంటాడు. అది కాదు సార్ అని రాథోడ్ అంటాడు. ఎనఫ్ రాథోడ్ ఎనఫ్ అని అమర్ అంటే డాడ్ అని పిల్లలు బ్రతిమలాడుతూ ఉంటారు. ఇది ఇల్లు కాదు గుడి, వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు నాకు కూడా అవసరం లేదు అంటూ అమర్ తన కండువాని విసిరికొట్టి వెళ్ళిపోతాడు. అలా అమర్ పిల్లలు వెళ్ళిపోవడంతో బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎస్ ఇక అమర్ నా వాడే అంటూ మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మనోహరి సంతోషపడడం బాగా గమనించేస్తుంది. ఊరకట్టెతో మనోహర్ని గమనించుకుంటూ ఇక బాగా కావాలని కరుణపై పడి ఏడుస్తూ ఉంటుంది. అలా బాగా ఏడవడం చూసి మనోహరి ఇంకా బాగా బ్యాలెన్స్ జీవితం నాకు అర్థమైపోయింది, ఇంకే తర్వాత బాగీకి ఏడుపే మిగిలింది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి ఉన్నట్లుండి అలా ఏడుస్తూ ఉండడంతో బాగి ఏమైంది అని కరుణ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. బాగి ఏడుస్తూ నటిస్తూ పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. చెంబా ఆ అభాగ్యురాలు బాగీని ఓదార్చి సాగనంపుదామురా అంటూ మనోహరి అంటూ ఉంటుంది. కరుణ కూడా వెనకాలే పరుగులు పెడుతూ వచ్చి బాగి ఎందుకే ఏడుస్తున్నావు, మీ ఆయన కోపడినందుక అని కరుణ అడుగుతూ ఉంటే ఇదంతా యాక్టింగే, ఆయన కోపాన్ని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశాను, ఇదిగో ఆ మనోహరికి బుద్ధి చెప్పాలి కదా, దిమ్మ తిరిగేలా చేయాలి కదా, అందుకే ఇలా ఏడుస్తూ నటిస్తున్నాను అని బాగి చెప్తూ ఉంటుంది. అదుగవే ఆ మనోహరి వచ్చేస్తుంది అని కరుణ మెల్లగా చెప్పడంతో ఓ వచ్చేస్తుందా అని బాగి మరింత గట్టిగా ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఇక మనోహరి మెల్లగా అక్కడికి వచ్చి బాగి అని పిలవగానే మనోహరి అంటూ బాగి మరింత గట్టిగా ఏడుస్తూ మనోహరిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా మనోహరిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఏంటిది బాగి మనోహరి చెంప చెల్లుమనిపిస్తుంది అనుకుంటే ఇలా హద్దుకొని ఏడుస్తుంది ఏంటి అని చెంబ నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. బాగి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని మనోహరి అడగడంతో బాగి మనోహరి చేయి పట్టుకొని ఏడుస్తున్నట్లు నటిస్తూ మనోహరి కనీసం నువ్వైనా అడిగావు, చాలా థ్యాంక్స్ మనోహరి, నేను చెప్తున్నా కూడా ఆయన వినకుండా వెళ్ళిపోయాడు అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి, అమర్కి కోపం వచ్చింది అందుకే వెళ్ళిపోయాడు అని మనోహరి అంటుంది. నా కూతురు వల్ల అమ్ముకి ప్రాణగండం వచ్చింది, అందుకే ఎవరికి చెప్పకుండా బుజ్జమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అని బాగి ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. కరుణ చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. ఇంకా మనోహరి మాత్రం ఏమీ తెలియనట్లు ఓ నువ్వు ఉన్నప్పుడు 2-3 సార్లు అమ్ముకి ప్రమాదాలు వచ్చాయి, అది బుజ్జమ్మ జాతకం వలన అని మనోహరి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే అందుకే నేను బుజ్జమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అని బాగి అంటుంది. మరి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని మనోహరి అంటుంది. ఆయన్ని పిల్లల్ని చూద్దామని వచ్చాను, ఆ జాతక ప్రభావం తగ్గిపోయి ఉంటుందనుకుంటే అది అమ్ము నుండి బుజ్జమ్మకి షిఫ్ట్ అయిందంట అని బాగి ఏడుస్తూ ఉంటుంది. మనోహరి ఏమీ తెలియనట్లు ఓ మొన్న స్కూల్లో బుజ్జమ్మకి అలా జరిగింది అందుకేనా అని మనోహరి అడగడంతో ఓ అయితే నీకు బుజ్జమ్మ తెలుసా అని భాగ్య అంటుంది. అదిగో ఆ కరుణ చెప్పింది అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. నిన్ను కలుద్దామని నేను కూడా అనుకుంటూనే ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఇలా కలిశాము, నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అని మనోహరి అంటుంది. నువ్వు నన్ను సాటి ఆడదానిలా అర్థం చేసుకున్నావు మనోహరి, చాలా థ్యాంక్స్ మనోహరి అంటూ బాగి మళ్ళీ మనోహరిని హద్దుకొని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చెమ్మ బాగి క్యారెక్టర్ ఇది కాదే, ఎక్కడో తేడా కొడుతుంది అని తలగొక్కుంటూ ఉంటుంది. ఇక మెల్లగా బాగి యాదమ్మ వైపు చూస్తూ ఎలా ఉన్నావు యాదమ్మ అని అడగడంతో బాగున్నాను మేడం, ఇంతసేపు మనోహరి మేడం మాట్లాడుతుందని మధ్యలో మాట్లాడడం ఎందుకని మాట్లాడలేదు, మీరు ఎలా ఉన్నారు మేడం అని యాదమ్మ అడగడంతో ఏదో బుజ్జమ్మ నేను అలా ఉన్నాము, ఇన్ని రోజులు మా అక్క పిల్లల్ని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ యాదమ్మ అని బాగి దండం పెడుతూ ఉంటే పిల్లల్ని చూసుకునింది నేను కాదు మేడం ఈ మనోహరి మేడమే అని యాదమ్మ చెప్తుంది. బాగి మరింత నటిస్తూ నా స్థానంలో ఉండి నువ్వు పిల్లల్ని అంత బాగా చూసుకున్నావా, అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా,
మా అక్క తరువాత నువ్వే ఆయనకి భార్యవి కావాల్సింది. అనవసరంగా నేను ఎంటర్ అయ్యాను. ఆ పాపమే నాకు నా పిల్లలకి తగిలినట్లు ఉంది అని బాగి ఏడుస్తూ నటిస్తూ ఉంటే, బాగి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని మనోహరి అంటుంది. ఏం చేస్తాను మనోహరి, ఆయనకి పిల్లలకి నేను దూరంగా వెళ్ళిపోవాల్సిందే అని బాగి అంటుంది. అంటే నీ బుజ్జమ్మని తీసుకొని నువ్వు దూరంగా మళ్ళీ వెళ్ళిపోతున్నావా అని మనోహరి అంటుంది. అంతే కదా, వెళ్ళిపోకపోతే నా కూతురుకో అమ్ముకో ప్రాణగండం కదా, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న బాధ. అదేంటంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు. అప్పుడు మా ఆయన ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. మరి మా ఆయనకి ఒక తోడు కావాలి కదా, ఆ తోడు నువ్వే కావాలి అని బాగి మనోహరిని చూపిస్తూ ఉంటుంది. ఏంటి నేనా అని ఒకవైపు మనోహరి సంతోషంగా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వే తోడవ్వాలి. ఇప్పుడు మా అక్క చనిపోయింది, నేను దూరంగా వెళ్ళిపోతాను, నువ్వే తోడుగా ఉండాలి, అది నువ్వే అవ్వాలి, నువ్వే అవ్వాలి అంటూ బాగి మనోహరి చెయ్యి పట్టుకొని ఏడుస్తూ నటిస్తూ ఉంటే, అది నీకు ఇష్టమైన బాగి అని మనోహరి అంటుంది. ఆయన ఇష్టమే నా ఇష్టం, అందుకే ఆయన సంతోషాన్ని కోరుకొని నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నాను, ఆయన సుఖమే నేను కోరుకుంటాను అని బాగి పాట పాడుతూ ఏడుస్తూ అక్కడి నుండి నటిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కరుణ కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ పాపం బాగి అమరేంద్ర సార్ని నీకు దగ్గర చేస్తూ తను దూరంగా వెళ్ళిపోతుంది. తను నీ ఓదార్చాలి కదా, నేను కూడా వెళ్తున్నా అంటూ కరుణ కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉంటుంది. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఇది నమ్మేలా కనిపించట్లేదే అని చెంబ అనుకుంటూ ఉంటుంది.